వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హన్మకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ హన్మకొండ జిల్లాలో సాయి అనాథాశ్రమంకి ఫౌండర్ చిన్నాల రంగయ్య గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్ ఇక్కడ వృద్ధులైతే మోర్ దాన్ 40+ ఉన్నారు. ఇక్కడ అనాథ పిల్లలు వచ్చేసి మోర్ దాన్ ఒక 50+ అయితే ఉన్నటువంటి పరిస్థితి. కొంత విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ అనాథాశ్రమం అనేది ఎందుకు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఈ అనాథాశ్రమం వల్ల ఎవరికి మేలు జరుగుతూ ఉంది? కొన్ని అనాథాశ్రమాలు కొన్ని ఫ్రాడ్ అని చెప్పేసి కొంత పేపర్ల మాధ్యమంలో మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాము. మరి ఈ అనాథాశ్రమం గురించి రంగయ్య గారు ఏం చెప్తా ఉన్నారు అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, థ్యాంక్ యూ అండి. మీ యాజమాన్యానికి, బీవీఆర్ యాజమాన్యానికి మా సర్వీసెస్ గుర్తించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఫౌండర్ అని చెప్పేసి విన్నాం మీ గురించి. యాక్చువల్లీ దీనికి ఒక 22 years దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పేసి విన్నాము. యాక్చువల్లీ ఎంత మందితో స్టార్ట్ చేశారు మీరు ఇది? యాక్చువల్గా మేము 13 మందితో స్టార్ట్ చేసామండి స్టార్టింగ్లో. తర్వాత ఒక 100 మంది దాకా వచ్చారు బిఫోర్ కోవిడ్ వరకు. అప్పటికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉండేది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒకే రూఫ్ కింద ఒక గేట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉండొద్దంటే ఆడపిల్లలను గవర్నమెంట్ సరెండర్ చేసి మేము కేవలం మగపిల్లల్ని మేము పెంచుతున్నాం. ఇప్పుడు అరౌండ్ 50 అంటే 45 నుంచి అరౌండ్ 52 అట్లా వస్తూ ఉంటారు, పిల్లలు వస్తూ ఉంటారు. సిడబ్ల్యూసి ద్వారా వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఓకే సార్, ఇక్కడ మీరు అంటే అనాథ పిల్లలతో పాటుగా వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నారు. మోర్ దాన్ 40+ ఉన్నారు ఇక్కడ, నేను చూడడం జరిగింది. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఇంతమంది వృద్ధులు ఇక్కడ ఉన్నారంటే ఇది దేనికి సంగతిగా తీసుకోవాలి? అంటే ఇక్కడ వాళ్ళ పిల్లలు చూసుకోక అనాథాశ్రమంలో పెట్టిల్లని చెప్పేసి అనుకోవాలా? లేదండి, అది తప్పుడు కాన్సెప్ట్ అండి. పిల్లలు ప్రతి ఒక్కరికి మనం ఇంకొకరి గురించి జడ్జిమెంట్ చేయడం కష్టమైన పని. అది చాలామందికి పిల్లలు లేకుండా ఉంటారు. కొందరు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే పిల్లలు ఎక్కడెక్కడో వాళ్ళు చదువుకొని సెకండ్ జనరేషన్లో చదువుకొని విదేశాలు వెళ్ళడము, లేకపోతే అవుట్ ఆఫ్ సిటీ ఎక్కడో జాబ్ చేయడం, వాళ్ళని వీళ్ళు అక్కడికి తీసుకొని వెళ్ళలేకపోవడం, వాళ్ళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు మంత్లీ ఒకసారి. అట్లా వాళ్ళు కూడా అట్లా బాధ్యత లేని వాళ్ళు ఏం కాదు. నాకు తెలిసి తప్పనిసరి పరిస్థితి ఉంటేనే ఇస్తారు ఎవరైనా. ఓకే, మీరు ఎంత చార్జ్ చేస్తారు? వృద్ధుల పైన ఎంత చార్జ్ అనేది ఉంటుంది మీ దగ్గర? వైదేహి భవన్ అని ఎవరు లేని వాళ్ళకు, భర్త పిల్లలు లేని వాళ్ళకి 3500 నుంచి 5000 తీసుకుంటాం. మిగతా వాళ్ళకు ఇండివిజువల్ రూమ్ ఉండి తన పని తను చేసుకుంటే 7000 తీసుకుంటాం. అరౌండ్ 7000, 6500, 7000. బెడ్ రిడన్ పేషెంట్ అంటే వాళ్ళకు పూర్తి సర్వీసెస్, డైపర్లు చేంజ్ చేయడం, తర్వాత రెగ్యులర్గా వాళ్ళను ప్రతి నిమిషం మేనేజ్ చేయడం ఉంటుంది. వాళ్ళకు 10 నుంచి 12,000 దాకా తీసుకుంటాం పర్ మంత్. మీరు అనేది మంత్, దిస్ ఈజ్ ఆల్ పర్ మంత్. ఓకే సార్, ఇక్కడ అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు, వాళ్ళకి అన్ని వసతులు అక్కడికి కూడా ఉంటాయని చెప్పేసి మీరు అన్నారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ముందే కొంచెం సిక్ కాగానే, తీవ్రమైన సిక్ ఉంటే వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ కన్సర్న్ మేము వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకుంటాం, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. ఎవరు రాలేని పరిస్థితి ఉంటే మేము చేస్తాం సార్, ఆ కార్యక్రమం మేమే చేస్తాం. ఓకే, ఎందుకు స్టార్ట్ చేశారు ఇది? ఈ అనాథాశ్రమం అనేది 2002 ఐ థింక్ 2002లో మీరు ఎందుకని స్టార్ట్ చేశారు? ఎట్లాంటి సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి? సమాజంలో అంటే చూస్తే మేము రెగ్యులర్గా పేపర్ చదువుతుంటే చూస్తూ ఉంటే పిల్లలు దీనమైన పరిస్థితిలో ఉండేది అప్పుడు. ఇంకా ఇప్పుడు సమాజంలో కొంత సంపద పెరిగి చాలా బాగుంటుంది, పట్టించుకుంటారు. అప్పుడు సమాజంలో ఈ పిల్లల పరిస్థితి, తల్లిదండ్రులు చచ్చిపోతే ఆదుకునేవారు లేకుండా ఉండేది. వాళ్ళు కనీసం బడికి దూరమై, ఎడ్యుకేషన్ దూరమై, కుటుంబాలకు దూరమై చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేది. అప్పుడు మేము దీన్ని ఏదో ఒక టేకప్ చేసి మనం ఊరికే కాకుండా వీళ్ళని ఒక మంచి చదువును, సంస్కారాన్ని ఇవ్వాలా అని మనం పెట్టాలని పెట్టేసి ఇది అప్పుడు స్టార్ట్ చేసాం. దాదాపు 100 మంది దాకా ఉండేది, ఆడపిల్లలు మగపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలను సరెండర్ చేసినాక 50 మంది వరకు ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఇక్కడ ఉంటారా? సిడబ్ల్యూసిని ఎవరైనా అప్రోచ్ కావచ్చు అండి. ఇటు ములుగు జిల్లాలు కానీ మిగతా సెటిలర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని పంపిస్తే వాళ్ళ ద్వారా వచ్చిన మాత్రమే తీసుకుంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ కావచ్చు, ఒక మండలో, లేకుంటే ఒక జిల్లానో ఎక్కడో దిక్కున ఒక పిల్లవాడు, అనాథ పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ అనాథ పిల్లవాడు మీ స్కూల్కి చేర్పించాలని చెప్పేసి ఎవరైనా మధ్యవర్తులు ప్రయత్నిస్తే ఎట్లా ప్రయత్నించాలి? ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి? దీనికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, లేకుంటే డైరెక్ట్ మీరు తీసుకుంటారా? మేము సార్ మా దగ్గరికి వచ్చి చూస్తారు, అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మేము చెప్తాం, సిడబ్ల్యూసి అని ఒక వ్యవస్థ ఉంటుంది బాబు, మీరు అక్కడికి వెళ్ళి కలవండి.
కలిసి మీరు అక్కడి నుంచి రండి అని మేము వాళ్ళని గైడ్ చేస్తాం. వాళ్ళు వెళ్తారు, కలిసి ఇక్కడికి అలాట్ చేసుకొని వచ్చేస్తారు. స్కూల్ ఉంది అని తెలిసి అట్లా చాలా జరుగుతూ ఉంటుంది. ఓకే. సార్ మీకు మంత్లీ వైస్‌గా ఎంత ఖర్చనేది ఎళ్తది మీకు? మాకు అరౌండ్ 5 lakhs ఖర్చు అవుతుందండి. 5,00,000 అంటే అంత స్టాఫ్ ఉందా మరి? అంత స్టాఫ్ అరౌండ్ స్కూల్లో ఒక 20 నుంచి 25 అరౌండ్ 25 ఉంటారండి. కింద ఒక 15 ఉంటారు ప్రత్యక్షంగా. పరోక్షంగా కూడా ఇప్పుడు రొట్టెలు మేము బయట వాళ్ళకు ఆర్డర్ ఇస్తాము. అట్లా ఓ 5, 6 పరోక్షంగా కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అరౌండ్ 50 మెంబర్స్ ఇక్కడ ఎంప్లాయీస్. వాళ్ళ జీవనానికి ఉపయోగపడే సంస్థ ఇది. యాహ్! ఓకే. ఇక్కడ మీరు బస్సు సౌకర్యం కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. యాక్చువల్లీ స్కూల్ పిల్లలకి, డే స్కాలర్ వాళ్ళకి. 2 బస్సెస్ ఉంటాయి. యాహ్! దీనికి అయ్యే ఖర్చంతా ఎవరు భరించుకుంటారు? మీరేనా? మేమే భరిస్తామండి. సంస్థనే భరిస్తుంది. మా సంస్థ బస్సుల ఎవ్రీథింగ్ ఇక్కడ లేచిన కాంచి పాల నుంచి నీళ్ళ నుంచి మాకు ఓన్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. మాకు ప్రతిదీ కూడా సంస్థ నుంచి అన్ని మా మేనేజర్ గారు ఉంటారు, ఇట్లా ఇక్కడ స్టాఫ్ ఉంటారు. ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ అన్ని సీసీ కెమెరాలు మొత్తం అక్కడ మీరు ఎంటర్ అయిన నుంచి మొదలు పెడితే ప్రతి రూమ్ కాడ సీసీ కెమెరా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ అకౌంటబిలిటీ ఉంటుంది. సార్ విత్ యువర్ పర్మిషన్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చా? డెఫినెట్గా. మీ తదనంతరం ఈ ఆశ్రమాన్ని ఎవరు చూసుకుంటారు? మా తదనంతరం మేము సెకండ్ జనరేషన్ డెవలప్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఇంతకుముందు స్కూల్కు ట్రస్ట్కు నేనే చైర్మన్ ఉండేది. స్కూల్కి ఒక ఎన్ఆర్ఐ మా ఫ్రెండ్, అంటే ఇక్కడ మా మెంబర్ కొడుకే తను ఇండియాకి వచ్చిండు. ఆయనకు స్కూల్ చైర్మన్ ఇచ్చేసి నేను ఓన్లీ ట్రస్ట్ చైర్మన్గానే ఉంటున్నా. మా తదనంతరం కూడా డెఫినెట్గా మా 2వ జనరేషన్ ఎంటర్ అవుతుంది. ఇలా ప్రాబ్లమే లేదు. ఎవరో ఓకే. దీన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలో ఉన్నారా? డెఫినెట్గా అండి. స్కూల్ను ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ మొత్తం ఒక సపరేట్ చేసేస్తున్నాము. స్కూల్ను సపరేట్ చేసేసినప్పుడు ఆ స్కూల్ ఇంకా డెవలప్ చేసేసి ఒక 500 మంది పిల్లలకు మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచన. సార్ మీ అనాథాశ్రమంకి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా? కాంటాక్ట్ డీటెయిల్స్ లాంటిది నెంబర్ ఉంటుందండి. అది ఒడ్డేపల్లి దగ్గర వివేకానంద నగర్, సప్తగిరి కాలనీ వివేకానంద నగర్లో పూరిగుట్ట ఆనుకొని ఉంటుంది. ఇది మా ఫోన్ నెంబర్ 9949189357. ఓకే. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఎవరైనా ఇబ్బందులు ఉన్న పిల్లలు మన జిల్లా కానీ ఏ జిల్లా కానీ ఎవరైనా కానీ వచ్చి మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. సిడబ్ల్యూసి ద్వారా మా దగ్గర జాయిన్ కావచ్చు. తప్పకుండా మీరు కూడా ఎక్కడైనా విలేజ్లలో ఎవరైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి తీసుకురండి. వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం తప్పకుండా. ఓకే. ఇక్కడ నార్మల్ పిల్లలు కూడా మీ దగ్గర చదువుతాళ్ళు. మోర్ దాన్ ఒక 300 ఉండొచ్చా? మేబీ 297. ఏం చెప్తారు నార్మల్ పిల్లల గురించి? ఏం చెప్తారు? నార్మల్ పిల్లలు కూడా ఒక సమాజంలో మంచి పౌరులుగా వాళ్ళ ఫస్ట్ జనరేషన్ అంతా కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా డైలీ లేబర్ ఉంటారు. తర్వాత సింగిల్ పేరెంట్ ఉంటారు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో వాళ్ళ జీవన విధానం ఉంటుంది. వాళ్ళను ఒక మంచి పౌరులుగా తయారు చేసి ఈ సమాజానికి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనే కాన్సెప్ట్తోని వాళ్ళకు చాలా మంచి విద్యను, స్టాండర్డ్ విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే ఇప్పటికీ ఒక 10th క్లాస్ ఒక 7-8 బ్యాచెస్ వెళ్ళినాయి. ఆ బ్యాచెస్ అన్నీ కూడా మంచి పాస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలామంది జీవితంలో స్థిరపడ్డారు. ఓకే. సార్ మీరు ఈ రకంగా ఏదైతే సేవా దృక్పథంతో ఏదైతే ముందుకు వెళ్తా ఉన్నారో యాక్చువల్లీ సొసైటీకి మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? సొసైటీలో ఎవరైనా అంటే తను బాగుండి ఇంకొకరిని బాగు చేయాలనే తపన ఉండాలనేది మా కోరిక. మేము కూడా దేవుని దయ వల్ల మనం బాగున్నాం. అట్లీస్ట్ మన పక్కోళ్ళు కూడా మనలాగా ఉండాలనే తాపత్రయంతో చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు చేసినప్పుడు సమాజంలో ఇట్లాంటి పరిస్థితులే ఉండయి. ఇట్లాంటి పిల్లలకు మనం ఎవరు సమాజంలో చూసే ఈ పరిస్థితులు ఉండవు అని మేము అనుకుంటామండి. కొన్ని అనాథాశ్రమాలు ఫ్రాడ్ అని చెప్పేసి కొన్ని మాధ్యమాల్లో విన్నాం. అది మీరు కూడా వినవచ్చు మేబీ. వీటిపైన మీ కామెంట్? సార్, ఒక్క అనాథాశ్రమాలే కాదు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఉంటాయి. సంఘంలో పొలిటీషియన్స్ ఉంటారు. ప్రతి దాంట్లో 100కి 100 మందిలో కంపల్సరీ ఫేక్ అనేది ఉంటుంది. ఆ ఫేక్ అనేది మంచి ఉన్న కాడ చెడు అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఎప్పుడు కూడా చెడు ఎప్పుడు కూడా అపజయం పాలవుతుంది, డిఫేమ్ అవుతుంది. ఒకరోజు కాకపోతే గత మేము 22-23 ఏళ్ళైంది ఇది పెట్టి. ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా మా మీద ఇంత మచ్చలేదు. ఎంతోమంది దీంట్లో బాగుపడి వెళ్ళారు. అట్లనే జరుగుతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఆశించి చేస్తే మనం ఎదుటివారి గురించి మేము ఒక సెకండ్ కూడా ఆశించాం. ఏది కూడా దేవుని దయ వల్ల అట్లా నడుస్తూ ఉంటుంది. మనం మంచి చేస్తూ పోతుంటే అవన్నీ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. అది మా ఎక్స్పీరియన్స్. పిల్లలకి గేమ్స్ లాంటివి ఉంటాయా మీ స్కూల్లో? గేమ్స్ ఉంటాయి.
గేమ్ గేమ్స్ ఉంటాయి. రెగ్యులర్‌గా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు రండి మా స్కూల్ డే ప్రోగ్రామ్‌కి ఈసారి మిమ్మల్ని పిలుస్తాం. ఎంత బ్రహ్మాండంగా డాన్సులు చేస్తారు. మీకు కావాలంటే చూపెడతాం అయి చాలా ఉంటాయి. పిల్లలకి అన్నీ నేర్పిస్తాం. ఈజీనెస్ కోసం కంపల్సరీ సాటర్‌డే మధ్యాహ్నం తర్వాత వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. సార్ ఇక్కడ హాస్టల్ పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి విన్నాను. యాక్చువల్లీ హాస్టల్ పిల్లలకి ఫెసిలిటీస్ పరంగా అంతా ఓకేనా? వాళ్ళకి గదులు కానీ, బాత్రూమ్స్ కానీ, వంట గదులు ఇట్లాంటివి అన్ని ప్రతిదీ బాగుంటుంది సార్. సిడబ్ల్యూసీ కూడా ప్రతి నెల వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్తారు. పిల్లలను సపరేట్ తీసుకుపోయి అడుగుతారు వాళ్ళను. మా దగ్గర చాలా బాగుంటుంది సార్. ఎవరైనా వచ్చిర్రు అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యి మంచి ఇక్కడి నుంచి కాదు ఎవరొచ్చినా మా దగ్గరికే తీసుకొస్తారు. జనరల్‌గా ఎవరైనా వేరే స్టేట్ నుంచి ఒకవేళ ఎంక్వైరీ తను చూడాలి అన్నప్పుడు కూడా మా దగ్గరికే తీసుకొస్తారు. రికార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ పక్కా ఉంటుంది. ఓకే. సార్ మీరు చిల్డ్రన్స్‌కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చిల్డ్రన్స్‌కి బాధ్యతాయుతంగా చదువుకోవాలి. ఒక బాధ్యత పౌరుడై దేశానికి పేరు తేవాలని మా కోరిక. ఓకే. మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా ఒక మచ్చ లేకుండా దీన్ని ప్రాపర్‌గా నడిపిస్తామని చెప్పేసి మీరు మీ మాటల్లో అన్నారు. యాక్చువల్లీ మీకేమైనా అవార్డ్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? మా పిఆర్ఓ గారు చెప్తారు సార్ దాని గురించి. నమస్తే, నేను శ్రీనివాసరావు. ఈ ట్రస్ట్కి నేను ట్రెజరరు, కోఆర్డినేటరు, మరి పిఆర్ఓ. సో మన ఈ ఆశ్రమానికి వచ్చేసి చిన్నాల రంగయ్య ఫౌండర్ చైర్మన్ గారికి వరల్డ్ పీస్ అవార్డు ఒకటి వచ్చింది. తర్వాత మన సాయి అనాథ సేవా ట్రస్ట్కి బాలరక్షక్ అవార్డు వచ్చింది. తర్వాత ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని బొంబాయిలో ఒక మేనేజ్మెంట్ కాలేజీ ఉంది. ఆ కాలేజీ వాళ్ళు ఇండియా మొత్తం మీద 136 ఇట్లాంటి సేవా సంస్థలని పిలిచి వాళ్ళు మాతో అన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత అన్నిట్లలో కూడా మాదే బెస్ట్ అని చెప్పేసి ఇండియాలో ఫస్ట్ మాదే అని చెప్పి మా సాయి అనాథ సేవా ట్రస్ట్కి అవార్డు షీల్డ్ ఇవ్వడమే కాకుండా ఒక 40,000 రూపాయలు క్యాష్ పురస్కారం కూడా మాకు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఈ సోషల్ సర్వీస్ అనేది ఒక పేపర్గా వాళ్ళ ఎంబీఏలో పేపర్గా పెట్టుకొని ప్రతి సంవత్సరం 3 నుంచి 6 పిల్లల్ని మా దగ్గరికి రీసెర్చ్ కోసం పంపుతుంటారు. రైట్ సార్. యాక్చువల్లీ మీ మోటో ఏంటి సార్? మా మోటో సార్ ఇంకా సమాజానికి చాలా అందియాల. ఇంకా ఇలాంటి ఆశ్రమాలు చాలామంది యంగ్ జనరేషన్లు పెట్టేసి ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా బాధపడకుండా ఉండాలి అనేదే మా ఉద్దేశం. ఏ వ్యక్తి కూడా తనకు ఇబ్బంది ఉండొద్దు ఈ సమాజంలో, ఏ వ్యక్తి కూడా అనేది. ముఖ్యంగా పిల్లలు అనేటోళ్ళు చాలా ప్రీసియస్. వాళ్ళను మనం డెవలప్ చేయడం, మంచి పౌరులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అనేది మా ఆలోచన. మా మెంబర్లందరూ కూడా, మా గౌరవ మెంబర్లందరూ కూడా కృషి దీని వెనుక ఇందాక వచ్చింది అంటే దీని వెనుక ఒక 50 మంది, దీని మీద ఒక 50 మంది ఎంప్లాయీస్ ఆధారపడి ఇంత ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్, స్కూల్ ఇలాంటివన్నీ ఇంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయంటే నిజంగా మా మెంబర్స్ అందరూ, మేమొక్కరమే కాదు మా మెంబర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, దీనికి ఏమైనా దాతల సహకారం ఏమైనా అందుతుందా? డెఫినెట్గా అండి. ఎంతోమంది సమాజంలో దీని వెనుక దాతలు ఉన్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ గారు తోట రవీందర్ గారు అని తను రెగ్యులర్గా చేస్తారు. స్పందన ఫౌండేషన్ అని యూఎస్ఏలు ఉంటుంది, వాళ్ళు కూడా రెగ్యులర్గా దీనికి స్కూల్కి సపోర్ట్ చేస్తారు, పేద పిల్లల స్కూల్కి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ బర్త్డేలు చేసుకుంటారు పిల్లలు వచ్చేసి. తర్వాత కొందరు వాళ్ళ పేరెంట్స్ దాన్ని ఏమంటారు వార్షిక డెత్ యానివర్సరీలు చేసుకుంటారు. దాంతో చాలామంది వస్తూ ఉంటారు సార్. వాళ్ళందరి ద్వారా జరుగుతుంది. ఒక వ్యక్తి ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ఏ వ్యవస్థ నడవాలంటే చాలామంది వ్యక్తుల ప్రమేయం ఉంటుంది. ఓకే సార్, వీక్లీ ఏమన్నా స్పెషల్ పెడతారా పిల్లలకి భోజనం పరంగా? డెఫినెట్గా సండే రోజు డెఫినెట్గా చికెన్ ఉంటుంది సార్. అదర్ దాన్ గెస్ట్లు దాదాపు వారానికి 2 times నాన్ వెజ్ ఉంటుంది. రెగ్యులర్గా ఎగ్స్ అంటే ఆల్టర్నేట్ డేస్ ఎగ్స్ ఇస్తాం. తర్వాత స్వీట్స్, అరటి పండ్లు, మధ్యాహ్నం స్నాక్స్ ఇస్తారు. అన్నీ ఉంటాయి సార్. అదేం ప్రాబ్లం లేదు. ఫుడ్ ప్రాబ్లం అసలు. ఓకే సార్, ఇక్కడ ఈ రకంగా ఏదైతే చేస్తూ ఉన్నారో మీరు, దీని ద్వారా మీకు ఇప్పటిదాకా మంచి పేరు వచ్చి ఉండాలి నాకు తెలిసి. అయితే కాకపోతే మిమ్మల్ని తొక్కే ప్రయత్నం లాంటిది ఏమైనా జరుగుతూ ఉందా సార్? ఎప్పుడైనా అవుట్ ఆఫ్ జెలసీ ఉంటానే ఉంటారు ప్రతి కాలంలో, ప్రతి టైంలో. కాకపోతే మేము ఎవరి తెరువు వెళ్ళాం. ఎవరైనా మమ్మల్ని ఏమైనా పట్టించుకోము. మేము ఎవరి తెరువు వెళ్ళాం అసలు. ఎందుకంటే ఎన్జిఓ నడుపుకుండా కాంట్రవర్సీకి వెళ్ళొద్దు. న్యాచురల్గా ఎన్జిఓ అనేది చాలా సెన్సిటివ్ అండి. ఇది చాలా అభియోగాలు రావడానికి ఆస్కారం ఉన్న వ్యవస్థ ఇది. నిజానికి ఎన్జిఓ ఎంత కత్తి మీద సాము చేసినా కూడా ఎక్కడో దగ్గర ఏదైనా వేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము దేవుని దయ వల్ల ఇప్పటివరకు ఎవరైనా మా
ఉంటారు. అది ఇక పేర్లు అవన్నీ కాకుండా కూడా న్యాచురల్గా ఎట్లుంటుంది అంటే ఇంత వ్యవస్థ నడుపుతారు కదా, ఇక్కడ ఏముండదు ఆ వీళ్ళకి అనేది ఒక తప్పకుండా అనుమానాలు ఉంటాయి. అది సహజం. మనిషి అన్నాక ఫస్ట్ నెగటివ్ ఆలోచించే పాజిటివ్ ఆలోచన వేస్తాం. కాబట్టి అది ఉంటుంది. కాబట్టి మేము అయినా కూడా దేవుని దయ వల్ల ఎక్కడ మాకు ఇబ్బంది లేదు ఎవరితోటి. ఓకే సార్, గవర్నమెంట్ మీకు ఎట్లాంటి సహాయ సహకారాన్ని అందిస్తూ ఉంది? సార్ గవర్నమెంట్ మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మేమేం దాని సహాయం కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. మేము కేవలం లైసెన్సులు మాత్రమే, ఓల్డ్ ఏజ్కి లైసెన్స్ ఉంటుంది, ఆర్ఫనేజ్ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు, చూస్తూ ఉంటారు. మిగతాది మేము ఎప్పుడు ఏ పొలిటీషియన్స్ని ఎక్కడ ఎవరిని ఇన్వాల్వ్ చేయం. మా పని మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అంతే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ ఏమైనా చెప్పి కన్క్లూడ్ ఇవ్వాలనుకుంటున్నారా? సార్ అందరూ సమాజంలో ఎవరైనా కూడా తను బాగున్నప్పుడు పక్కోళ్ళకి హెల్ప్ చేయాలనేది మేము మా వల్ల మేము ఇంత చేస్తున్నాం. మీరు కూడా చేస్తే ఇంకెవరు ఇలాంటి కొత్త జిల్లాలలో కూడా ఇట్లాంటి ఆ సంస్థలు చాలా రావాలా. ఓల్డ్ ఏజ్ కానీ ఆర్ఫనేజ్ కానీ వస్తే ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా సమాజానికి మంచిగా ఉపయోగపడుతుంది అనేది మా కోరిక. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీరు చూసిన బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.